హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము సాంబార్ అనేది చక్కగా టేస్టీగా రావడానికి మనం సాంబార్ పౌడర్ యూస్ చేస్తాం. అదే సాంబార్ పౌడర్ బయట కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ కందిపప్పు ఇది ఫ్రై చేసుకోవాలి. స్పూన్ అంటే మన గ్రాముల్లో అయితే 50 గ్రాముల కింద వస్తుంది. ఇది ఫ్రై అయ్యి పౌడర్ చేసుకోవడం వల్ల సాంబార్ అనేవి చాలా చిక్కగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. అందుకని మనం ముందు కందిపప్పుని కొంచెం లైట్ రెడ్గా వచ్చేలాగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక స్పూన్ ధనియాలు, అంటే గ్రాముల్లో ఇవి 25 గ్రాముల కింద వస్తాయి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. మరీ మాడనీయకుండా మనం కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ అరోమా అనేది సాంబార్లో కలిస్తే మనకి ఒక 4-5 ఇళ్ళకు కూడా మన సాంబార్ స్మెల్ అనేది గుమాయిస్తుంది. అంత టేస్టీగా అంత చిక్కగా వస్తాయి సాంబారు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ అదే బాండీలో ఒక స్పూన్ జీలకర్ర, అంటే గ్రాముల్లో వచ్చేసరికి 20 గ్రామ్స్, ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ మిరియాలు, అంటే 5 గ్రాములు, ఒక స్పూన్ కొలిచి వేసుకోండి, ఎందుకంటే ఆ ఘాట్ అనేది మళ్ళీ సాంబార్లో ఎక్కువ అవుతుంది కదా. నెక్స్ట్ ఒక స్పూన్ ఇంగువ, నేను నార్మల్గా వేస్తాను, మీరు ఒక స్పూన్తో కొలిచి తీసుకోండి. ఇంగువ వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది, స్మెల్ అనేది స్మెల్ బాగుంటుంది, సాంబార్ టేస్ట్ కూడా బాగా వస్తాయి. మనం తాలింపులో వేసుకోకపోయినా సాంబార్ పౌడర్లో వేసుకుంటే అది ఆటోమేటిక్గా సాంబార్లో కలుస్తుంది. కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా డైజెషన్ అవుతుంది. ఇవి కూడా మొత్తం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇందులో మళ్ళీ ఒక 10 ఎండుమిర్చి, మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉంటే చిల్లీ పౌడర్ చిల్లీస్ యూస్ చేయండి. నా దగ్గర లేవు కాబట్టి నార్మల్ చిల్లీస్ యూస్ చేస్తాను. కాశ్మీరీ చిల్లీస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మంచి కలర్ అనేది వస్తుంది, టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు మొత్తం వేయించేసి పక్కన ఉంచుకొని ఇవి మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం బయట కొనే సాంబార్లు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇట్లా మనం ఇంట్లోనే చేసుకొని పెట్టుకుంటే 6 నెలలైనా మంచిగా ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఇంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే వెల్లుల్లి వేసి లైట్గా వెల్లుల్లి మొత్తం గ్రైండ్ అవ్వకుండా లైట్గా కనిపించేటట్టు గ్రైండ్ చేసుకున్నాము. అట్లా ఏంటంటే చూడ్డానికి బాగుంటుంది. ఇలా పైన పౌడర్ చేసుకున్నది మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకి బయట అయితే 6 మంత్స్ వరకు నిలువ ఉంటుంది, అదే ఫ్రిడ్జ్లో అయితే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. ఒక్కసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకుంటే 1 ఇయర్ వరకు మనకి స్టోర్ ఉంటుంది. ఈ పౌడర్ని సాంబార్ మరిగేటప్పుడు 1 లేదా 2 స్పూన్లు వేసుకుంటే సాంబార్ అనేవి చాలా చిక్కగా చాలా టేస్టీగా వస్తాయి. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, ఇంకా ఇట్లాగే సాంబార్ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా వస్తాయి. థ్యాంక్